మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని విశ్వాసం అంగీకారం అనే ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్కు మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో అనేకమైన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. మనకు ఆ విషయాలను తెలియజేయడానికి గాను మన మధ్యలో ఉన్నారు పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ ఇమాన్యుయల్ రాజు గారు, అలాగే పాస్టర్ లాజరస్ ఎమన్పాల్ గారు. వాళ్ళని అడిగి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం అండి. గడిచిన ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా మాకు చాలా అద్భుతమైన విషయాలను మీరు మాకు తెలియజేశారు. అయితే ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా విశ్వాసం అంగీకారం అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ విశ్వాసం అంటే ఏంటి, అంగీకారం అంటే ఏంటి, ఈ విశ్వాసానికి అంగీకారానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీరు మాకు చెప్పగలుగుతారా? చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు విశ్వాసం అనగా మనందరికీ తెలిసిన మాట. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నవి అని మనము వాక్యాన్ని మనం చదువుతాం. అంటే విశ్వాసం అంటే అవి మనం చూడకపోయినా కానీ అవి ఉన్నవని, అవి కలవని మనం నమ్మినట్లయితే అదే విశ్వాసముగా బైబిల్ గ్రంథము పరిగణింపబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక సందర్భంలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క శిష్యులలో తోమ ఒక్కడు లేకుండా ఉన్నప్పుడు ఆ యొక్క యేసు ప్రభువు వారు శిష్యులు కనబడినప్పుడు అందరూ చూస్తారు, కానీ తోమ ఒక్కడే ఆయన రాకపోవటం వలన ఆయన చూడలేకపోతాడు. ఈ శిష్యులందరూ తోమకు చెప్పినప్పుడు తోమ నమ్మలేడు. అదేంటి, యేసు ప్రభు చనిపోయాడు కదా, మన చనిపోయిన వాడు ఎలా వచ్చి మీకు కనపడ్డాడు, నేను నమ్మను, నేను ఆయన చేతిలో వేలు పెట్టిందాక నేను చూడను, నేను నమ్మను అని శిష్యులందరూ కూడా అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా తోటి శిష్యులందరూ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు కావాలని మరో యొక్క సందర్భంలో వారందరూ కూడా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి కనబడినప్పుడు ఈ సమయంలో యేసు ప్రభు వారు తోమాతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడు? తోమా, చూసి నమ్ముట వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అక్కడ తోమా చూసి నమ్మాలనుకున్నాడు. నేను చూస్తేనే నేను నమ్ముతా అన్న స్వభావము తోమాది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తున్న వాక్య భాగం ఏమిటంటే, మనం చూడకుండా నమ్మటమే ధన్యత, చూడకుండా నమ్మటమే విశ్వాసం. అలాగనే అంగీకారము సంగతికి వచ్చేసరికి విశ్వాసం అనేది అంగీకారంతో జోడీగా ఉన్నదన్నమాట. రెండు కలిసి ఉంటాయన్నమాట. విశ్వాసాన్ని మనం విడదీయలేం, అలాగే అంగీకారాన్ని విడదీయలేం. విశ్వాసము అంగీకారం రెండు కలిస్తేనే అక్కడ కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగనే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము ఆ యొక్క 2-3 వచ్చిన అలా చదువుతూ ఉంటే అక్కడ మనం 38,000 నుంచి ఒక పక్షవాయు గల వ్యక్తి ఆ కొనేటి దగ్గర ఉండటం మనం గమనిస్తాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయనతో మాట్లాడతాడు. నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అన్నప్పుడు ఆయన తన బాధను చెప్పుకుంటాడు. అయ్యా, నా పరిస్థితి ఇది, నాకు ఎవరు లేరు, నన్ను దింపడానికి ఎవరు సహకరించట్లేదు, కనుక నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానని చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు అతను చేయి పట్టుకుని లేచి నిలబడి యొక్క పరుపును ఎత్తుకో అని యేసు ప్రభువు లేపినప్పుడు ఆయన వెంటనే లేచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆ వ్యక్తికి డౌట్ రావచ్చు, ఇదేంటి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఎవరిని స్వస్థపరచలేదు, నువ్వేంది ఈ రోజు వచ్చి నన్ను స్వస్థపరుస్తా అంటున్నావు అని ఆయన అలాంటి డౌట్ ఆయన రేజ్ చేయలేదు. యేసు ప్రభు చెప్పాడు. చెప్పగానే ఆయన కూడా యేసు ప్రభు మీద, ఆయన చెప్పిన మాట మీద నమ్మకంతో విశ్వాసంతో అతడు లేచి నిలబడగలిగాడు. అలాగనే విశ్వాసం అనేది నమ్మటం, అంటే చెప్పిన మాట నమ్మటం. యేసు ప్రభువారు ఆయన జీవించిన 33 సంవత్సరంలో యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరములు కూడా అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా నమ్మితే జరిగినవని మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలను తెలియజేయండి. విశ్వాసానికి అంగీకారానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, ఈ విశ్వాసం దేవుని మీద ఉండే నమ్మకము, విశ్వాసం అనేది మనుషుల మీద మనం పెట్టేదానికన్నా గొప్పది. మనం మనుషుల మీద పెట్టే నమ్మకము, ఈ విశ్వాసము ఇదంతా కూడా మనకి సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, లాస్ట్కి నిరాశ మిగల్చవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయన నమ్ముతామో ఖచ్చితంగా మన నిరీక్షణ అనేది ఫలితంలోకి వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా సమృద్ధి పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది చేయగలరు అని నేను అంగీకరిస్తానో
అప్పుడు నేను దాన్ని పొందుకుంటా. ఇక్కడ శిష్యులతో కూడా అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ఎందుకు నమ్మకం ఉంచలేదు, ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని చెప్పేసి అడగడం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారితోనే శిష్యులు సమయాన్ని గడిపారు. అయినప్పటికీ కూడా ఇది మేము చేయగలం అని వాళ్ళని అంగీకరించలేకపోయారు. ఇది దేవుని ద్వారా జరుగుతుంది, ఇది విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అనేక సమయాల్లో నమ్మలేకపోయారు. ప్రభువా మా విశ్వాసాన్ని పెంచవా అని చెప్పి అడిగినట్టు కూడా మనం వాక్యంలో చూసుకుంటా ఉంటాం. ఇక్కడ ఈ కార్యాలన్నీ కూడా దేవుని మహిమ ఆయన కృప ద్వారా జరుగుతూ ఉన్నాయి. కానీ మన విశ్వాసం నుంచి ఇది ఆయన చేస్తున్నారని మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో అప్పుడు ఆయన మన ద్వారా కార్యం జరిగించినట్టు మనం చూసుకుంటా ఉన్నాం. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు కూడా మరికొన్ని విషయాలు మాకు తెలియజేయండి. అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసానికి అంగీకారానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? విశ్వాసం అంటేనేమో మొదటిగా ఏదైనా ఒక విషయాన్ని నమ్మడం, ఏదైనా ఒక విషయాన్ని నమ్మడం. యేసుక్రీస్తును కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఎలా అంటే ఆయన ఒక దేవుడు అని, ఆయనలో కొంత మహిమ ఉన్నదని కూడా నమ్ముతున్నారు. ఈవెన్ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ అంగీకరించే వాళ్ళు వేరు, నమ్మేవారు వేరు, అంగీకరించేవారు వేరు. అంగీకరించేవారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వాసంలో ఉన్నవారైతేనేమో కేవలం ఆయన ద్వారా జరిగే కార్యాల కోసం ఆయన వెంబడిస్తారు. అంగీకరించిన వారు మాత్రం శాశ్వతంగా ఆయన నిత్య జీవం కోసం ఎదురు చూస్తారు. దానికి ఉదాహరణ మనం గమనించాలంటే యేసుక్రీస్తు వీధుల వెంట వెళ్తున్నప్పుడు అనేక మంది, వందల వేల మంది ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళందరికీ విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఏంటి? ఆయన నేను ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది, ఆయన నీడబడ్డ నాకు స్వస్థత వస్తుంది, ఆయన వస్త్రపు చెంగు నాకు అంటుకున్నా కానీ నాకు స్వస్థత వస్తుంది అనేది విశ్వాసం. అంగీకారం ఏమో ఆయన యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ప్రైమరీగా తీసుకొని, వాటిని ప్రాధాన్యంగా తీసుకొని, వాటి ప్రకారంగా మనం బ్రతకాలనుకోవడం అంగీకరించడం. సో విశ్వాసం ఒకటే మనకు సరిపోదు. విశ్వాసం నుంచి మనకు అంగీకారంలోకి వెళ్ళి అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. చాలా చక్కగా వివరించారండి. తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూసారు కదండి, చాలా ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాము. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఆ తర్వాత మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని విశ్వాసం అంగీకారం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా అసలు విశ్వాసానికి అంగీకారానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు విశ్వసించి అంగీకరించడం ద్వారా మనం ఏం పొందుకుంటామండి? అవునండి, మంచి ప్రశ్న. దేవునిలో విశ్వసించి మనం అంగీకరించినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. మనం పాత జీవితంలో ఉన్నప్పుడు మనకి భయాలు, తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత ఇంకా అనేకమైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా శాంతి సమాధానంతో భర్తీ చేయబడతాయి. అంటే ఇవన్నీ కూడా రీప్లేస్ చేయబడతాయి. మనం సంతోషంగా ఉండగలం, శాంతి సమాధానంతో జీవించగలం. అన్నిటికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. ఎవరైతే నమ్మి విశ్వాసం నుంచి అంగీకరిస్తారో వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా నిజమైన విశ్రాంతిని పొందుకుంటారని మనం గమనించగలం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే విశ్రాంతి కావాలి. అంటే ఈ ఒత్తిడి నుంచి, శ్రమల నుంచి, పని నుంచి, మనం చేసే ప్రతి ఆలోచన నుంచి, కొంతమంది ఏమో ఎక్కువ ఆలోచించి విశ్రాంతి కోరుకుంటారు, కొంతమంది ఎక్కువ పని చేసి విశ్రాంతి కోరుకుంటారు, కొంతమంది ఎక్కువ ప్రయాణం చేసి విశ్రాంతి కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే విశ్రాంతి. కానీ దేవుళ్ళో ఉండే విశ్రాంతి ఇంకా గొప్పది. ఇది ఏదో అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదండి. మనం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విశ్రాంతి. దేవుడితో ఉండి సంబంధాన్ని కలిపితే వచ్చే బలము, లేదంటే ఆ శాంతి సమాధానం అనేది ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని పొందుకోలేము. మనం తిరగొచ్చు, అవును నాకు పీస్ కావాలంటే నేను ప్రయాణం చేయాలి, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళాలని. కానీ అక్కడికి వెళ్ళినా అవన్నీ చేసింది ఎవరు? దేవుడే చేసిండు. అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీతో పాటు కూడా ఉన్నాడని నువ్వు విశ్వసించి అంగీకరించినట్లయితే ఖచ్చితంగా మనం నిజమైన విశ్రాంతిని, నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోగలం అండి. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు విశ్వాసాన్ని అంగీకరించడం ద్వారా ఇంకా ఏం పొందుకుంటాం మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన యందు మనం నడుచుకున్నట్లయితే, అంటే ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయనకి ఇష్టమైన మార్గంలో నేను ఉండాలని మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనకు చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేరటం ప్రారంభమవుతుంది. దేవుడు అబ్రహాముని నువ్వు వెళ్ళు, నీకు సహాయం చేస్తా అని చెప్పినప్పుడు
నాకు అవుతుందో కాలేదు అని చెప్పని ఆయన ఇంకా డౌట్ పడలేదు. వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళారు. కేవలం ఒంటరిగా తనకున్న ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి ప్రయాణమే వెళ్ళారు. కానీ కేవలం అతి తక్కువ కాలంలోనే, మనుషులు ఎవ్వరు కూడా అంత తక్కువ కాలంలో అంత గొప్పగా ఎదిగినట్టుగా మనకి ఎక్కడ కూడా ఆధారం లేదు. కానీ దేవుని ఆశీర్వాదమును బట్టి అబ్రహాము గొప్పగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు. తనకంటూ మళ్ళీ కుటుంబ వ్యవస్థ బలమైన కుటుంబంగా తను ఎదిగారు. ఆ రాజ్యంలో రాజుతో సమానంగా ఆయన ఇంకా రాజు కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఆశీర్వాదం పొందుకున్నారు. పలుకుబడి, పేరు, ప్రతిష్టలు అన్ని కూడా అబ్రహాము సంపాదించుకోగలరు. అందుకనే విశ్వాసులకు ఆయన తండ్రిగా నిలబడ్డారు. ఈరోజు మనము కూడా దేవుడు నాకు సహాయం చేస్తారు, దేవుని మార్గంలో నేను ఉన్నప్పుడు నాకు అన్ని విధాలుగా సహాయం దొరుకుతుంది, అన్ని రకాలుగా నేను మేలు పొందుకుంటా అని ఎప్పుడైతే మనం ఒక విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేయడం మొదలు పెడతామో దేవుని ఆశీర్వాదాలు అన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, ఇంకొన్ని విషయాలు మా కోసం చెప్పండి. విశ్వసించి అంగీకరించడం ద్వారా ఇంకా ఏం పొందుకుంటాం మనం? విశ్వసించి అంగీకరించడం ద్వారా మొట్టమొదటిగా దైవ కార్యాలు అనేవి జరుగుతాయి. మనం ఎక్కువ శాతము మన సొంత కార్యాలు జరగాలని మనము కొన్ని సందర్భాలలో విశ్వసిస్తాం లేదా నమ్ముతాం. కానీ దేవుడు విశ్వాసకర్త, దానిని కొనసాగించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనకి ఎందుకు విశ్వాసం ఇస్తూ ఉన్నాడంటే దైవ కార్యాలు మన ఎడల మన జీవితంలో జరిగించడానికి దేవుడు విశ్వసించండి అని మనకి పిలిపిస్తూ ఉన్నాడు. అనేకమైన సార్లు యేసుప్రభు వారు ఉన్నప్పుడు, యేసుప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు నన్ను విశ్వసించండి, కలవరపడకాకండి అని పలుసార్లు శిశువులకు చెప్పినట్లుగా, జనసమూహంతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి అటువంటిగా మనం విశ్వసించినప్పుడు ముఖ్యంగా దైవ కార్యాలు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయదలుస్తున్నాడు దేవుడు. అందుకోసం మీరు విశ్వసించండి, నేను గొప్ప కార్యాలు చేస్తాను అని యేసుప్రభు వారు పలుసార్లు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని నేను యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూసినట్లు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విని దాన్ని అంగీకరించిన మన జీవితంలో మనకు నిత్య జీవము కలదు, మనకు నిత్య జీవము ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు వారు చెప్పాడు, నేను మరలా వస్తాను మీ కొరకు అన్నాడు. ఆ మాటను మనం నమ్మితే మనకు నిత్య జీవం వస్తుంది, మనం పరలోక రాజ్యం వెళ్ళే వారముగా ఉంటాం. అలాగనే అలా కాకుండా యేసు ప్రభు వచ్చాడు, తను చేయవలసిన చేసేయాలే, ఆయన చనిపోయాడు, మరలా లేచాడు, మళ్ళీ ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడో రాడో మనకెందుకులే, మన జీవితం మనం ఇలా జీవించుదాం అని మనము ఆ మాటను, ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టి మనము ఊరికినే మన జీవితాన్ని మనం అలాగా సాఫీగా కొనసాగించుకున్నట్లయితే మనకు నిత్య జీవం అనేది మనం పొందుకోలేం. యేసుప్రభు వారు అంటున్నాడు, నా మాట మీరు విని, నా మాటలు, నా ఆజ్ఞలు, నేను చెప్పిన మాటలను మీరు విని వాటిని అనుసరించి అంగీకరించినట్లయితే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కానీ ఈరోజు చాలా మంది వినేవారిగా ఉంటున్నారు, కానీ అంగీకరించి దాని ప్రకారం నడుచుకునే వారిగా చాలా మంది మనకు కనబడట్లేదు. కానీ దేవుడికి కావాల్సింది ఎవరంటే దేవుడి మాట విని దాని ప్రకారం అనుసరించేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో కూడా మరి దేవుడు కోరుకునేది అలాంటి వారినే. దేవుడు కోరుకునేది విశ్వసించే వారిని, ఆయన మాటలు అంగీకరించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మరి ఈ యొక్క యోహాను రాసిన సువార్త 5:24 చాలా స్పష్టంగా మరి దేవుడు ఈ యొక్క మాటను రాపించాడు, నా యందు విశ్వసించువాడు నిత్య జీవము కలవాదు. అది కన్ఫర్మేషన్, దేవుడు ఖచ్చితంగా చేస్తాను అని దేవుడు చదివిచ్చాడు. కనుక ఈ మాటను మనము విశ్వసించి మరి అంగీకరించినట్లయితే తప్పక మనకు నిత్య జీవము మనకున్నది. దేవుడు ఆ 12 గుమ్మాలతో మరి కట్టే సియోను పురము పరలోక రాజ్యములో దేవుడు మనందరికి విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా మరి అక్కడ స్థానము కల్పిస్తాడనే విషయాన్ని మరి యొక్క సమయంలో మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. విశ్వసించి అంగీకరించిన వాళ్ళు అనేకమైన దైవ కార్యాలు చూస్తారు. దేవుడు వారి జీవితం దైవ కార్యాలు చేసేవాడిగా ఉంటారు. అవునండి, ఎవరైతే విశ్వాసం నుంచి అంగీకరించారో వాళ్ళందరూ కూడా దీవెనలు పొందుకున్నారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త చేయడం మొదలుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు జరిగినాయి. అయితే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మార్గంలో వెళ్తున్నారో ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ
మనం కొంతమంది పేర్లే ఎందుకు బైబిల్లో వినగలుగుతున్నాం అంటే ఎవరైతే ఎక్కువ విశ్వాసాన్ని చూపించారు, ఎట్లా అంటే ఎవరైతే కంప్లీట్గా మ్యాడ్గా ఇక దేవుడిని నమ్మి యేసుక్రీస్తే నన్ను స్వస్థపరచగలడు, ఈయన దగ్గరికి వెళ్తేనే నా జీవితంలో కార్యం జరుగుతుందని వెళ్ళి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన చెంగును ముట్టుకోవడం కానీ, లేదంటే స్నేహితులు తీసుకొని వచ్చి పక్షవాతం కలిగిన అతన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ముందు ఉంచడం కానీ, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తేనే కార్యం జరుగుతుందని చెప్పేసి తీసుకెళ్లారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నుంచొని చూస్తా ఉన్నారు. అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళు వేరు, విశ్వాసం ఉంచి అంగీకరించిన వాళ్ళు వేరు. ఇక్కడ విశ్వాసం ఉంచి అంగీకరించి దేవుడి దగ్గరికి నడిపింపబడిన వాళ్ళందరూ కూడా అద్భుత ఆశ్చర్యకార్యాన్ని వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళ జీవితాల్లో పొందుకున్నారు. ఈరోజు నువ్వు నేను అలాంటి ఫలితాన్ని పొందుకోవాలంటే విశ్వాసం ఉంచాలి, అంగీకరించాలి, దేవుడి దగ్గరికి మనం పరుగెత్తాల్సిందే. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూసారు కదండి, ఇంకా మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని విశ్వాసం అంగీకారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు మనం ప్రత్యేకంగా విశ్వాసము అంగీకారం గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం పాస్టర్ గారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా విశ్వాసానికి అంగీకారానికి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి, ఆ తర్వాత విశ్వసించి అంగీకరించడం వల్ల ఏం పొందుకుంటామనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారండి. కానీ ఇప్పుడు విశ్వాసం విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తారని మనం ఎలా నమ్ముతాం? చాలా చక్కటి ప్రశ్న అండి. మనం విశ్వాసంలో ఉండాలి అని అంటే ముందు మనకి ఏదైనా సూచనలు కనపడతా ఉంటేనే ఎక్కువగా మనం ఆసక్తిగా నమ్ముతాం ఏదైనా ఉంది, ఏదైనా జరుగుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ముందు ఎక్కడో ఏదో జరిగింది అని అంటే అంతగా అనిపించదు, కానీ మన జీవితంలో మనం లిటరల్గా ఏదైనా సాక్ష్యం పొందుకున్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. మన జీవితంలో దేవుడు మంచి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అని అంటే మనం ఎప్పుడైతే మన చెడు మార్గాలను విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుతామో ఆయన మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మంచి కార్యాన్ని చేస్తూ నేను నీకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడుకో అని చెప్పిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో మనల్ని ఇంకా విశ్వాసంలో బలపరిచే విధంగా మార్చడం కోసం ఆయన ఎప్పుడు కూడా మన కోసం కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతున్నా అంటున్నారు. ఈ ఆదరణకర్తగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం విశ్వాసం కోల్పోతున్న పరిస్థితులు వస్తున్న సమయంలో మళ్ళీ మనకు ఆదరణగా నిలబడటం కోసం మాత్రమే ఆయన ఉన్నారు. ఇక్కడ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ పాపములకు సంబంధించిన విషయం మనము గమనించవచ్చు. ఇక్కడ పాపము ఇంకా నేను తుడిచివేస్తా అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో, ఎప్పుడైతే దేవుడు నా పాపాలను క్షమించగలడు అని విశ్వాసం ఉంచుతున్నామో అప్పుడు మన పాపాల నుంచి మనకి విడుదల కలుగుతుంది. పరిశుద్ధతను పవిత్రతను పొందుకుంటున్నాం. పరిశుద్ధత పవిత్రత పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మళ్ళీ మనకు ఆ పాపం అంటకుండా ఉండే విధంగా మనకి ఎప్పుడు కూడా నీతి మార్గం వైపు మనం ప్రేరేపించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా ఉంటుందంటే, నేను ఏదన్నా తప్పు చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు తప్పు చేయొద్దు అనే ప్రేరేపణ మనకు వస్తూ ఉంటుంది. తద్వారా మనం ఏం చేస్తాం, అప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈరోజు నేను ఏదైనా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదైనా సమస్య నాకు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు ఆదరణ కలుగుతూ ఉన్నది. సో 1-2 కార్యాలు నా జీవితంలో లిటరల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, అనుభవం ద్వారా నేను తెలుసుకున్నప్పుడు నాకు విశ్వాసం కంపల్సరీ గ్రో అవుతుంది, ఇంకా పెరుగుతుందేలే కానీ తగ్గిపోదు. అప్పుడు నేను చెప్పే సాక్ష్యం ద్వారా ఇంకో నలుగురు కూడా ఇంకా విశ్వాసంలో బలపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే దేవుడు తన కార్యాల ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ మన విశ్వాసము ఇంకా బలపడే విధంగానే ఎప్పటికీ కూడా మనకి సహాయపడుతూ ఉంటారు అనేది మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నారు, మన అపరాధములను క్షమించే దేవుడుగా ఉన్నారు అనేది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. చాలాసార్లు మనం విశ్వాసం ఎక్కడ కోల్పోతామంటే, కొన్ని సమస్యలు రాగానే ఫస్ట్ దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడు మనకి మనం చేసిన తప్పులు గుర్తొస్తాయి. అది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే, తప్పులు గుర్తొచ్చినప్పుడు మనం క్షమాపణ కోసం అడిగి మళ్ళీ దేవుని వైపు తిరిగితే బాగానే ఉంటుంది. కానీ అక్కడ దాకా వెళ్లకుండానే ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇంత తప్పులు చేసావు కదా, దేవుడు నిన్ను క్షమిస్తాడా, నీ ప్రార్థన దేవుడు వినట్లేదేమో అనే ఆలోచనలో సాతాను కలుగజేస్తూ ఉంటాడు.
దానివల్ల మనం క్రమంగా ఇంకా దేవునికి దూరం అయిపోతా ఉంటాం, విశ్వాసానికి దూరం అయిపోతా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ చిన్న గ్యాప్ని మళ్ళీ మనం, లేదు నా తండ్రి నేను అడిగిన వెంటనే నా పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు నా దేవుడు, శిక్షించే దేవుడు కాదు ఆయన, క్షమించడానికి ప్రేమించడానికి ఉన్న దేవుడు నా తండ్రి అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి మళ్ళీ దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ గ్యాప్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తారు. మళ్ళీ మనకి నిత్య జీవంలోకి నడిపించే విధంగా, మన విశ్వాసం బలపడే విధంగా మంచి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. విశ్వాసం విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తారా? ఒకవేళ సహాయం చేస్తారంటే అసలు మనం ఎలా నమ్మగలుగుతాం? మంచి ప్రశ్న. విశ్వాస విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడా? ఒకవేళ ఆయన సహాయం చేస్తే మనము నమ్మగలమా, నమ్మవచ్చా అంటే ఖచ్చితంగా మరి బైబిల్ గ్రంథం దానికి సమాధానం ఇస్తూ ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి అనేక మంది దేవుణ్ణి విశ్వసించారు, దేవుని ఎదుట అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. ముఖ్యంగా మనము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ విశ్వాస వీరులు యొక్క సంఖ్య, ఆ విశ్వాస వీరులు ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి మరి దేవుని ఎదుట ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఎవరైతే చేశారో వారి యొక్క పేర్లు మనము ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో అందులో మనం ఎవరిని చూసినా కానీ మరి వారి విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారని మనం చూస్తున్నాం. అలాగనే ఈ యొక్క 12వ అధ్యాయంలో కనుక మనం మొదటి వచనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం ఇప్పుడు మరి విశ్వాసకర్తయు దానిని కొనసాగించేవాడిని యేసుక్రీస్తు వైపు చూచుచు మరి మన యొక్క పరుగు పందెములో మనము ముందుకు సాగాలని మరి భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కనుక విశ్వాసం అనేది దేవుడు మనకు ఇస్తాడు. ఆ విశ్వాసాన్ని మనము దేవుడి వైపు చూసి మనం పొందుకునే వారముగా ఉండాలి. మరి ఇవి మనం ఎలా నమ్మాలి అంటే, మన పితరులు ఎలాగైతే నమ్మారో మనం కూడా మన పితరుల నుంచి నేర్చుకోవాలి. పితరులు ఏ రీతిగా అయితే మరి దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారో అలాగే మనం ఈరోజు పితరుల జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు, వారు ఏ రీతిగా దేవుణ్ణి నమ్మారో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. వాటిని చూసి వాటిని నేర్చుకుని మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత మన విశ్వాసంతో మనం ముందుకు నడుస్తూ మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి అనేక మందికి మరి విశ్వాసము ఎలాగనో మన ఆనాడు యేసు ప్రభు జీవించినప్పుడు అనేక మందికి కూడా చెప్పాడు, మీరు విశ్వసించండి, నమ్మండి, నమ్ముట వారిని కార్యాలు జరుగుతాయని యేసుప్రభు పలుమార్లు చెప్పాడు. ఈరోజు అదే మాటలు వాగ్దానం ద్వారా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. వాటిని విని, వాటిని తెలుసుకొని, వాటిని చదివి, వాటి ద్వారా మనము నమ్మే ప్రయత్నం మనం చేసినట్లయితే ఖచ్చితంగా విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మరి ఇంతవరకు కూడా మనం తెలుసుకున్న సంగతులన్నింటిని బట్టి ముగింపుగా పాస్టర్ సైమన్ పాల్ గారిని ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. అవును తండ్రి, అయ్యా మరి నీ అందు విశ్వాసం నుంచి నిన్ను అంగీకరించినట్లయితే మాకు నిత్య జీవితం ఉన్నదని నీ వాక్యం సెలవిచ్చినది తండ్రి. అయ్యా మరి ఎవరైతే మరి ప్రేక్షకులు వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి దగ్గరికి నడిపించి వారి హృదయాల్లో కార్యాలు జరిగించండి. అయ్యా నీ అందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థతనిస్తానని చెప్పినావు. అయ్యా మరి దీవెనలన్నింటినీ కూడా వారి దగ్గర అయ్యా మరి నువ్వు తెరుస్తానని చెప్పినావు ప్రభువా. అవన్నీ కూడా వారు విశ్వాసం ద్వారా పొందుకొనగలలాగా సాయం చేయండి తండ్రి. అయ్యా మరి ఎక్కడో ఏదో కార్యాలు జరుగుతాయని కాదు కానీ ప్రభువా, అయ్యా మేము ఉన్న దగ్గరే నీ యందు విశ్వాసం ఉంచితే అయ్యా మరి అక్కడే ఖచ్చితంగా కార్యం జరుగుతుందని మేము విశ్వాసం ఉంచేంత విశ్వాసం తండ్రి నీ వాక్యం ద్వారా మేము పొందుకొనలాగా సహాయం చేయమని, అయ్యా మరి ఈ వాక్యము ఇంకను అనేక మందికి చేరులాగు అయ్యా మేము అనేక మందికి సాక్షులుగా నిలబడగలలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా ధన్యవాదాలండి. చక్కటి విషయాలు మా అందరికి తెలియజేసినందుకు గాను మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మళ్ళా తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూసారు కదండి, ఎంతో చక్కగా అద్భుతమైన విషయాలను తెలియజేశారు. విశ్వాసం ఉండగానే సరిపోదు, ఖచ్చితంగా ఆ విశ్వాసంతో పాటు మనకు అంగీకారం కూడా ఉండాలనే విషయాల్ని చాలా అర్థవంతంగా తెలియజేశారు. అట్లా మనం విశ్వసించి అంగీకరించి దేవుని దీవెనలు పొందుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా అట్టి రీతిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.